అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఓట్లైనాక పీసీసీ పోస్టులకెళ్ళి తప్పుకుంటా అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంతం సారు. ఇక అసెంబ్లీ ఎంపీ ఓట్లు అయిపోయినాయి. ఇక కొత్త పీసీసీ ప్రెసిడెంట్ గా ఎవరిని పెడితే మంచిగుంటది అని ఆల్రెడీ ఢిల్లీలో ఎంకులాటలు మొదలు పెట్టిర్రట. ఇక మామూలు కూడా జర యాదుంచుకోండ్రి, మీ సాయం ఏం మర్చిపోమని హైకమాండ్లో తోకబట్టుకొని తిరుగుతుర్రట సీనియర్లు. ఓట్లు అవుడే ఆల్చం తెలంగాణ పీసీసీని మారుద్దామని చూస్తుర్రట కాంగ్రెస్ హైకమాండోళ్ళు. ఇప్పటిదాకా ఆ పోస్టర్ రేవంతం సారే కూసుండు. ఇక నువ్వు పక్కకు తప్పుకుంటే కొత్తోళ్ళెక్కవలకని ఇద్దామని చెప్పిర్రట. ఇక పీసీసీ ప్రెసిడెంట్కి వెళ్ళి రేవంతం సార్ను మార్చి కొత్తోళ్ళను పెడుతుర్రని తెలవంగానే అందరు లోపట ఆశలు సిగురించినాయట. ఇస్త్రీ బట్టలతోటి దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్ సార్ల ఇంటి పొంటే చక్కర్లు కొడుతుర్రట. ముఖ్యంగా పీసీసీ నాకే ఇయ్యాలనుకుంటే డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుండట. లేలే మైనార్టీ కోటాల నాకే ఇయ్యాలే, నేను ప్రెసిడెంట్ అవుడే కరెక్ట్ అని షబ్బీర్ అలీ సారు దబ్బున పోయి కర్చీఫ్ వేసిండట. వాళ్ళే కాదు సీనియర్లమని చెప్పుకునే బ్యాచ్ అంతా నాకని ఢిల్లీలో ఎంబడి పడుతుర్రట. ముంగట మళ్ళా స్థానిక సంస్థల ఓట్లున్నాయి కాబట్టి ఆ లోపట్నే పీసీసీ ప్రెసిడెంట్గా కొత్తోళ్ళను పెట్టాలనే ఇగురం చేస్తారట. మరి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అవుడు అంటే ఉత్తగానే కాదు, ఇచ్చిపుచ్చుకునే లెక్కలు చాలా ఉంటాయి అంటున్నారు. లీడర్ల బరువు కంటే హైకమాండ్లో వాళ్ళు ఇచ్చే బరువును బట్టే పదవులు డిసైడ్ అవుతుంటాయని చాలా సార్లు లోకమంతా కోడై కూస్తుంటది. మరి ఈ తాప కూడా సూట్ కేసులు మోసేటోళ్ళకే ఆ పదవులు గట్టబెడతారా, నిజంగానే కష్టపడ్డోళ్లకు పదవి అప్పచెప్తారా అన్నది పీసీసీ ప్రెసిడెంట్ని చేసినాక కాంగ్రెస్ లీడర్లే ఎవరో ఒక్కరు బయట పెడతారు.